కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. నదిలోని భారీ రాళ్లను తొలగించేందుకు నిర్వహిస్తోన్న జిలెటిన్ పేలుళ్లు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని, పెద్ద శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అల్గనూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు డ్యాం సమీపంలో ఇలాంటి పేలుళ్లు నిర్వహించడం భద్రతా పరంగా సరైందేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ద్వారా నది పరిసరాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా నదిలోని రాతి బండలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనుల కోసం నిర్వహిస్తోన్న పేలుళ్లు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. డ్యాం సమీప ప్రాంతంలో బ్లాస్టింగ్ జరగటం భద్రతా నిబంధనలకు అనుగుణమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో వేగం పుంజుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కొనసాగిస్తూ ఆ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించి మన ప్రస్తుతము లోయర్ మానేరు డ్యాము పరిధిలో ఉన్నాము. అయితే ఇక్కడ పనులు జరుగుతున్న విజువల్స్ మనం చూడవచ్చు. మొత్తంగా డ్రిల్లింగ్ చేస్తూ ఆ రాళ్లను తొలగిస్తున్నారు. అయితే పెద్ద పెద్ద రాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ను పెట్టడంతో మొత్తంగా ఇక్కడ ఆ బాంబుల శబ్దానికి, ఆ తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా ధ్వంసమవుతున్నాయి, కిటికీలు పగిలిపోతున్నాయి, జనం ఆందోళన చెందుతున్నారు, పిల్లలు భయపడుతున్నారు. ఇదొక వైపు పక్కన పెడితే మరొక వైపు దాదాపు 70-80ల కాలంలో కట్టిన లోయర్ మానేరు డ్యామ్ను నేను మీకు చూపిస్తున్నాను. దీని చుట్టుపక్కల 1000 మీటర్ల వరకు కూడా ఎలాంటి బ్లాస్టింగ్స్ చేపట్టొద్దని చెప్పేసి నిబంధనలను రూపొందించారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు జిలెటిన్ స్టిక్స్తోని రాళ్లను పేల్చివేయడంతో ప్రాజెక్టు పరిస్థితి ఏంది, రేపు పొద్దున దాని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ప్రాజెక్టు సేఫ్టీ ఎంత అనే ఒక చర్చకు, ప్రశ్నలకు తెరతీసింది. ఈ నేపథ్యంలో మరి అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. మొత్తంగా చుట్టుపక్కల ఆందోళనతో పాటుగా ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ పైన కూడా నీడలు కమ్ముకోవడంతో మొత్తంగా ఈ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న కార్యక్రమాల్లో మిగిలిన కోల్పోతే, వాటికి ఎఫెక్ట్ పడితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఉన్నట్టుండి భూమి కంపించినట్లు భారీ శబ్దాలు, ఒక్కసారిగా ఉలిక్కి పడుతోన్న గ్రామస్తులు, ఇళ్ల గోడలకు పగుళ్లు, కిటికీ అద్దాలు ధ్వంసం. ఇవన్నీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గనూర్ గ్రామ ప్రజలు చెబుతున్న ఆరోపణలు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా నదిలోని భారీ రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తున్నారని, ఆ పేలుళ్ల ప్రభావం తమ గ్రామంపై పడుతోందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా బ్లాస్టింగ్ చేయటం వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పేలుళ్ల వల్ల డ్యాం నిర్మాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ముందస్తు హెచ్చరికలతోనే పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు ఇప్పుడు కొన్ని నివాసాలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఉదయాన్నే బాంబులు, అదేవిధంగా జిలెటిన్ స్టిక్స్తో మొత్తంగా పేల్చడంతో చుట్టుపక్కల ఆవాసాల్లో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఒకసారి మనం మాట్లాడదాము. అసలు ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఎందుకు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనము కరీంనగర్ అల్గనూరులో ఉన్నాము. అల్గనూరులో మనం అటు చూడవచ్చు, అటు మనకు ఎల్ఎండి డ్యామ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ పనులు పుంజుకోవడంతో ఈ సమస్య ఏర్పడింది. ఈ క్రమంలో ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడదాం. ఏం ఘోరంగా బాంబుల సౌండ్ అయితే ఘోరంగా బాగా అంటే బాగా వస్తుంది. ఇంతకుముందు గతంలో బాగా అక్కడి నుంచి మన తీగల బ్రిడ్జ్ కాంచే పేల్చుకుంటూ వచ్చారు, కానీ ఇంత సౌండ్ అయితే మేము ఎప్పుడు వినలే. ఈ సంవత్సరం నుంచే అట్లా ఘోరం అంటే ఘోరంగా సౌండ్ అదులుతుంది. మొత్తం ఇల్లే అరే పడిపోతుంది అన్నంత భయం అవుతుంది. అంటే మీకు ఎవరికైనా నోటీసులు ఇవ్వడము, లేకుంటే ఇట్లా జరుగుతుందని చెప్పడం ఏమైనా చెప్పిండ్రా? అట్లాంటివి ఏం ఇవ్వలేదు, మరి మాకైతే ఏమి ఇవ్వలేదు, మాకేం చెప్పలేదు. అట్లా పోయినసారి బ్రిడ్జ్ కట్టిండ్రు, గత 2-3 సంవత్సరాల క్రితం కొత్తగా బ్రిడ్జిలు కట్టిండ్రు. బ్రిడ్జ్లో ఫౌండేషన్స్ కోసం గ్యాస్తో కటింగ్ చేసి బ్లాక్ తీసేసి వాడిండు. ఒక్క జిలెటిన్ స్టిక్ కూడా వాడకుండా, ఒక్క ఎక్స్ప్లోజన్ లేకుండా చేసిండు. మరి ఆ పని మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు అసలు? ఇప్పుడు ఈ ఉన్న లోయర్ మానేరు డ్యామ్ కూడా శ్రీశైలం లెక్క చేద్దామని అనుకుంటున్నారు. మాకైతే తీవ్రంగా ఆందోళనకరంగా మాత్రం ఉంటున్నాయి. ఒక్కొక్క ఇల్లు వాడు ఒక్కొక్క పాపం కష్టం చేసుకుంటూ ఎంతో కష్టపడి వేరే ప్రదేశాలకు వచ్చి ఇల్లు కట్టుకుంటే ఇవాళ ఆ ఇల్లు మొత్తం పీటలు వారిపోతున్నాయి. ఈ కిటికీకున్న అద్దాలు కింద పడి పలిగిపోతున్నాయి, వాళ్ళ సామాన్ మొత్తం కింద పడుతుంది. మబ్బులు 6 గంటలకు వాళ్ళ ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటే సడన్గా వితౌట్ ఎనీ కాషన్ బమ్మని బ్లాస్ట్ చేస్తే భయపడుతున్నారు.
పిల్లలైతే ఏడుస్తున్నారు. 1000 మీటర్ల దూరంలో మొత్తంగా ఎలాంటి బ్లాస్టింగ్స్కు పాల్పడొద్దని చెప్పేసి అప్పుడు నిబంధనలు కూడా పెట్టారు. కానీ వాటిని అతిక్రమించి ప్రభుత్వ పెద్దలే ఇప్పుడు బ్లాస్టింగ్స్ చేయడంతో ఇప్పుడు ఆ డ్యామ్ సేఫ్టీ ఎంత అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీంతో మొత్తంగా స్థానికుల్లో ఆందోళనతో పాటుగా ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ పైన కూడా ఇప్పుడు నీడలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. మానేరు రివర్ ఫ్రంట్ పనులు అభివృద్ధి కోసమే అయినప్పటికీ పేలుళ్ల కారణంగా స్థానికుల్లో భయం నెలకొనటం, డ్యాం భద్రతపై ప్రశ్నలు తలెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆందోళనపై అధికారులు ఎలా స్పందిస్తారు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పనులను ఎలా కొనసాగిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.